కుండ మార్పిడి పెళ్లిళ్ళు చూసాం. కుండ మార్పిడి నియోజకవర్గాలు ఎక్కడన్నా చూసామా? మనం ప్రకాశం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు ఈ రెండు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో కుండ మార్పిడి నియోజకవర్గాలుగా చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అటు ఇటు మార్చి 2024 ఎన్నికల్లో సీట్లు కేటాయించడం జరిగింది. గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నా రాంబాబును మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయించేలా, అదేవిధంగా మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగార్జున రెడ్డిని గిద్దలూరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించేలా కూడా ఆయన కుండ మార్పిడి నియోజకవర్గాలుగా కూడా వాళ్ళిద్దరిని మార్చిన సందర్భాలు అయితే మనం చూసాం. అయితే 2024లో కూడా ముందుగానే గిద్దలూరులో అన్నా రాంబాబుకు టికెట్ కేటాయించరు అని చెప్పి కూడా ఆయన ముందే ప్రెస్ మీట్ పెట్టి నానా గందరగోళం చేసిన దరిమిలా కూడా ఆయనకు లాస్ట్ మినిట్లో కూడా మార్కాపురం సీటు అనౌన్స్ చేయటం కూడా కొంత అలజడి అయితే నెలకొని ఉంది. నాగార్జున రెడ్డి స్వల్ప మెజార్టీతో కూడా ముత్తుముల అశోక్ రెడ్డి గారి మీద కూడా ఓటమి చవిచూడటం జరిగింది. అదే కోణంలో మార్కాపురంలో కూడా కందుల నారాయణ రెడ్డి, మార్కాపురం కాన్స్టిట్యున్సీ అంటే రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గం ఏర్పడి నుంచి కూడా ఆపోనెంట్గా కూడా తెలుగుదేశం వైపు నుంచి కానీ వైసీపీ వైపు కాంగ్రెస్ వైపు నుంచి కానీ ఎక్కువగా కూడా రెడ్డి సామాజిక వర్గం నేతలు అటు ఇటు పోటీ చేసుకొని గెలిచినటువంటి రోజులైతే మనకి ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాయి. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి అన్నా రాంబాబు అంత ప్రభావం చూపించలేకపోయాడు. ఆయన లోకల్ అయినప్పటికీ కూడా సో మార్కాపురంలో కూడా ఆయన ఓటమి చవి చూడటం జరిగింది. రెండు నియోజకవర్గాల్లో గిద్దలూరు, మార్కాపురం రెండు నియోజకవర్గాల్లో కూడా ఇద్దరు ఓడిపోవడంతో ఈ మధ్యకాలంలో కొత్తగా వైసీపీ బాధ్యతలు చేపట్టినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను కూడా మళ్ళీ వాళ్ళకి మంచి బూస్ట్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ తోటి కూడా వాళ్ళు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే మనకి ఈ మధ్యకాలంలో గత వారం క్రితం కూడా జరిగి ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి యాక్టివ్గా కూడా లీడర్షిప్ని తయారు చేసేలా కూడా నాగార్జున రెడ్డి, అదేవిధంగా మనకి అన్నా రాంబాబు కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే అన్నా రాంబాబు మళ్ళీ గిద్దలూరు మీద కూడా కన్నేసినట్టుగా కూడా తెలుస్తుంది. తనను గిద్దలూరు పంపించాలని, ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత ఎక్కువ మెజార్టీ సాధించినటువంటి అన్నా రాంబాబు 85,000 మెజార్టీ పైన గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన సాధించడం జరిగింది. సో మళ్ళీ ఆయన గిద్దలూరు పంపించాలని ఆయన అభ్యర్థన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. నాగార్జున రెడ్డి కూడా మార్కాపురం గనక బదిలీ చేస్తే మార్కాపురం కాన్స్టిట్యున్సీలో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా 2029 ఎన్నికల్లో కూడా లేదు జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఎప్పటి నుంచే కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి నియోజకవర్గాలు రెండు నియోజకవర్గాలు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనకి 2025లో నెక్స్ట్ నెల సంవత్సరం రెండు మారుతాయి కాబట్టి ఆ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కాన్స్టిట్యున్సీ మీద దృష్టి పెట్టిన ధర్మిలా ఆ కాన్స్టిట్యున్సీలో వారితోటి మాట్లాడి 2 రోజులు 3 రోజులు మాట్లాడి ద్వితీయ లీడర్షిప్ వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని, అయితే మార్కాపురానికి మళ్ళీ నాగార్జున రెడ్డిని, అదేవిధంగా గిద్దలూరుకి మళ్ళీ అన్నా రాంబాబుని కేటాయించాలని కూడా వాళ్ళైతే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే నేతలు కాదు, వాళ్ళిద్దరు డిమాండ్ చేస్తున్నారు. సమన్వయకర్తలుగా మాకు అవకాశం కల్పించమని నాగార్జున రెడ్డి, అదేవిధంగా మనకి అన్నా రాంబాబు వారు ఇరువురు కోరుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్షిప్ ఏం కోరుకుంటుందో అవన్నీ కూడా మనం గమనించుకొని అక్కడ వైసీపీ కార్యకర్తల్లో అక్కడ వీళ్ళని ఇష్టపడుతున్నారా లేదా అని కూడా చూసుకొని మరో కొన్ని రోజులు కూడా స్టెప్ తీసుకొని ఉన్నట్లుగా కూడా మనకి అధిష్టానం పార్టీ నుంచి కూడా బలమైనటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయని కూడా మనం